హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ బీట్రూట్ పచ్చడి అయితే ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపించేసేస్తాను. ముందుగా బీట్రూట్ని చెక్కు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. తర్వాత 2 మిరపకాయలని అయితే ఈ విధంగా కట్ చేసేసి పెట్టేసేసాను. ప్యాన్ పెట్టేసేసుకొని 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే దాంట్లోకి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మనం బీట్రూట్ని కూడా ఒకేసారి వేయొచ్చు, కానీ ఈ విధంగా పచ్చిమిర్చిని ముందుగా వేయించుకుంటే ఎక్కువ కారం ఉన్నా తగ్గిపోయిద్దండి. అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను టైం ఉంటే ఈ విధంగానే చేస్తాను. ఇంకా టైం లేనప్పుడు ఒకేసారి అన్నీ వేసేసి చేసేస్తానండి. పచ్చిమిర్చి బాగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. బాగా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేస్తే. మనకి ఒక్కోసారి పచ్చిమిర్చి బాగా ఘాటుగా ఉంటుంది కదండి, అప్పుడైతే ఈ విధంగా చేసుకుంటే మనకి ఘాటు అనేది తగ్గుద్ది. ఇంకా పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి కదా, ఇంక నేను దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న బీట్రూట్ని అయితే యాడ్ చేశాను. అదేవిధంగా 1 స్పూన్ అయితే జీలకర్రని కూడా యాడ్ చేశాను. కొంచెం ధనియాలు యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలిపేసేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి, 10 మినిట్స్లో అయితే ఇది వేగిపోయిద్ది. నేను ఫస్ట్ టైం అండి బీట్రూట్ పచ్చడి చేయటము, ఎలా ఉంటుందో అని చెప్పేసి కొంచెమే చేశాను. నేను ఆల్రెడీ దొండకాయ కర్రీ అయితే చేసేసాను. ఇంకా పచ్చడిగా ఎలా ఉంటుందో అని చెప్పేసి ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. బీట్రూట్ ముక్కలు కొంచెం వేగినాయి కదండి, ఇంకా అందుకని చెప్పేసి కొంచెం చిన్నులపాయలు కూడా యాడ్ చేసేసాను. చిన్నులపాయలు కూడా యాడ్ చేసినాక ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలిపేసేసుకోవాలి. మనం వీటిని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే సరిపోతుందండి. చూసారు కదా, బీట్రూట్ ముక్కలు కూడా అన్నీ వేగిపోయినాయి. ఇంకా స్టవ్ ఆపుకొని ఒక 5 మినిట్స్ అయితే ఆరినాక మనం మిక్సీ అయితే పట్టేసేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ మిక్సీ జార్లోకి కొంచెం పల్లీలు అయితే తీసుకున్నాను. అదేవిధంగా మనం ముందుగా వేయించుకున్న బీట్రూట్ ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో ఇప్పుడు మిక్సీ అయితే మనం స్మూత్గా కూడా వేసుకోవచ్చు, లేదంటే మమ్మీ వేసినట్టు ఇలా కచ్చా పచ్చగా కూడా వేసుకోవచ్చు. మమ్మీ అయితే బీట్రూట్ పచ్చడి ఇలా కచ్చా పచ్చగా అయితే బాగుంటుంది కదండి, అందుకనేది ఇలా వేసింది. చూసారు కదండి, బీట్రూట్ పచ్చడి అయితే కలర్ఫుల్గా ఉంది. నేనైతే బీట్రూట్ కర్రీ అలా అయితే తినను, ఇలా పచ్చడి అయితే తింటాను, ఏ పచ్చడి అయినా తింటాను. అందుకని చెప్పేసి మమ్మీ అయితే ఈరోజు బీట్రూట్ పచ్చడి అయితే ప్రిపేర్ చేసింది. ఇప్పుడు పచ్చడి అయితే గ్రైండ్ చేసేసుకున్నాం కదండి, దాంట్లోకి తాలింపు అయితే పెట్టేసేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టేసేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు అన్నీ అయితే వేసేసుకోవాలి. తాలింపు గింజలు అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలిపేసేసుకోవాలి. తాలింపు లేకపోయినా పచ్చడి అయితే మనం తినొచ్చు, బాగానే ఉంటుంది. కానీ మమ్మీ ఈ పచ్చడి చేసినైతే తాలింపు అయితే వేస్తుంది. ఈ విధంగా తాలింపు అయితే వేగినాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ పచ్చడిని అయితే దీంట్లోకి వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. చూశారు కదా, చాలా సింపుల్గా బీట్రూట్ పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ విధంగా బీట్రూట్ తినని వాళ్ళకి పచ్చడి అయితే ప్రిపేర్ చేసి పెట్టండి, హ్యాపీగా అయితే తినేసేస్తారు. రియల్గా అయితే నేను బీట్రూట్ కర్రీస్ అయితే నేను అస్సలు తిననండి. సో మమ్మీ ఈరోజు పచ్చడి చేసింది కదా, చాలా బాగుంది, ఫుల్ తినేసాను. ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.